మనకి ఎక్కువగా ఉండే హాబీ ఏంటంటే ఏదైనా ఇష్యూ వచ్చేంతవరకు హెల్త్ ఇష్యూ వచ్చేంతవరకు హాస్పిటల్కి వెళ్ళం అసలు. సో మరి క్యాన్సర్ని డయాగ్నోస్ చేయాలంటే కనుక వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అదే సిమ్టమ్స్ అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేసరికి కణితల్లాగా గడ్డల్లాగా తగలటము, చెనుమోలు లోపలికి వెళ్తాం, రిట్రాక్ట్ అయినట్టు వెళ్తాము, చెనుమోలు నుంచి రసి కానీ నీరు కానీ లేకపోతే రక్తం కానీ కారటము, యాక్సిలాలో చంకల్లో గడ్డలు తగలటము, అంతే పైన చర్మము అంటే బ్రెస్ట్ పైన రొమ్ము పైన చర్మం అంతా ప్యూడీ ఆరెంజ్ స్కిన్ అంటాం, నారింజ తొక్కలాగా తయారవటము, ఇవన్నీ లక్షణాలు. ఇదంటే ఈ లక్షణాలు వచ్చేసరికి స్టేజ్ 2, 3లోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకనే నేను ముందు చెప్పినట్టు మ్యామోగ్రఫీ అనేది స్క్రీనింగ్ టెస్ట్ చాలా ఎర్లీగా, అంటే మన చేతికి తగలక ముందే ఆవగింజ సైజులోనే కనుక్కోవటం వల్ల చాలా ఎర్లీ డయాగ్నోసిస్ ఉంటుంది, క్యూర్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే క్యాన్సర్స్ ఏ క్యాన్సర్స్ వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉంటుంది? అవును, కొన్ని హెరిడిటరీ క్యాన్సర్స్ అంటారమ్మా. అంటే ఆ జీన్ ఉంటుంది, ఒక జీన్, ఆ జీన్ ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ రెండుటి కలిపి ఒక జీన్ ఉంటుంది, బ్రకా జీన్ అని, బ్రకా 1 బ్రకా 2 అని ఉంటాయి అన్నమాట. యూజువల్గా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ముందు జనరేషన్లో అమ్మలకు కానీ పెద్దమ్మలకు కానీ, అంతకుముందు అమ్మమ్మలకు కానీ, లేకపోతే వాళ్ళ ఫస్ట్ కజిన్స్కి పెద్దమ్మల పిల్లలకి వాళ్ళకి కానీ, సిస్టర్స్కి కానీ, ఇలా ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం డెఫినెట్గా ఆ జీన్ అందరు ఫ్యామిలీ మెంబర్స్లో టెస్ట్ చేస్తాం బెటరు. ముందు టెస్ట్ చేస్తాం వలన ముందు ప్రొఫిలాక్టిక్ సర్జరీస్ అంటారు, కీమో ప్రొఫిలాక్సిస్ అని కొన్ని ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు. ప్రొఫిలాక్టిక్ సర్జరీ, రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటారు. ఏంటంటే ముందుగానే మీరు ఉంటారు, హాలీవుడ్ యాక్ట్రెస్ ఏంజెలినా జోలీ గారు ముందే తన బ్రకా పాజిటివ్ అవటం వల్ల తను బయోలేటరల్ మాస్టెక్టమీ చేయించుకుంది. అప్పుడు టీవీలో వాటిలో చాలా డిబేట్ జరిగింది. సో ఏంటంటే ఆవిడ బ్రకా పాజిటివ్ వస్తే మూలంగా ఆవిడ అలా చేయించుకుంది. అలానే ఒకవేళ చేయించుకోవటం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ స్క్రీనింగ్ అంటే ఎంఆర్ఐ, మ్యామోగ్రఫీ ఎవ్రీ 6 నెలలకు ఒక 6 నెలలకు ఎంఆర్ఐ చేస్తే నెక్స్ట్ 6 నెలలకు మ్యామోగ్రఫీ, అట్లా ఫ్రీక్వెంట్ స్క్రీనింగ్ చేయొచ్చు. అండ్ అలానే ఓవేరియన్ క్యాన్సర్ కూడా రిస్క్ ఉంటుంది కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాత 35 దాటిన తర్వాత ఓవరీస్ విత్ ట్యూబ్స్ తీసేస్తాం వల్ల ఓవేరియన్ క్యాన్సర్ రిస్కే కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఇలా మనకు ముందే ఆ జీన్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఎఫెక్ట్ అయి ఉంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా టెస్ట్ చేస్తాం వల్ల ఒకవేళ కొంతమంది కన్నా డెఫినెట్గా అది పాజిటివ్ వస్తుంది. ఆ జీను పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఈ రిస్క్ రిడక్షన్ సర్జరీస్ కానీ కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, కీమో ప్రొఫిలాక్సిస్ అని, ఈ ఇష్టం వల్ల మనం ఆ క్యాన్సర్ బారిన పడకుండా వాళ్ళని కాపాడగలం. ఒకవేళ ఆ బ్రకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బ్రకా జీన్ నెగటివ్ వస్తే వాళ్ళకి ఎనీ అదర్ అంటే నార్మల్ పాపులేషన్ లాగానే వాళ్ళని స్క్రీనింగ్ చేస్తాం, కానీ ఎక్స్ట్రా రిస్క్ ఉండదంతా. ఓకే. అండ్ అదే కాకుండా కోలాన్ క్యాన్సర్ కూడా హెరిడిటరీ ఉంటుంది. ఈ కోలాన్ క్యాన్సరు కూడా ఒక వేరే జీన్ ఉంటుందండి. ఆ కోలాన్ క్యాన్సర్ ఫ్యామిలీలో రన్ అయిన వాళ్ళకి ఫ్రీక్వెంట్గా 5 yearsకి ఒకసారి కొలనోస్కోపీ చేస్తాము, అది జరుగుతుందన్నమాట. ఇంకా బ్రకా 2లో అదర్ క్యాన్సర్స్ అంటే బ్రెస్ట్, ఓవరీయే కాకుండా మిగతా ఏంటి అంటే బిలియరీ ట్రాక్ట్ క్యాన్సర్స్, ఇవి కూడా ఎక్కువ రిస్క్ ఉంటుందన్నమాట. అవి కూడా స్క్రీన్ చేస్తాం, మేల్ మెంబర్స్ కూడా స్క్రీన్ చేయొచ్చు. అండ్ కొన్ని బట్ 5 to 10% ఈ హెరిడిటరీ అమ్మ ఈ క్యాన్సర్స్ కూడా, మిగతా అన్ని ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు.